కొంతమంది పిల్లల్ని పేరెంట్స్ అడుగుతూ ఉంటారు. "నువ్వు ఏమవుదాం అనుకుంటున్నావు? నీ గోల్ ఏంటి?" అని అడుగుతుంటారు. ఆడేదో గోల్ చెప్తాడు. లేకుంటే నేను విరాట్ కోహ్లీ అయిపోతాను, లేకుంటే అబ్దుల్ కలాం లాగా సైంటిస్ట్ అవుతాను అని చెప్తూ ఉంటారు. మనం ఏంటి అనుకుంటామంటే ఇది నిజంగా ఒక మంచి గోల్ ఒకటి ఉంచుకున్నాడేమో, కాబట్టి ఆ రంగంలో ఈయన ముందుకు తీసుకెళ్ళాలి అని మనకు నెసరీ సపోర్ట్ అందిస్తూ ఉంటారు పేరెంట్స్. కానీ గుర్తుపెట్టుకోండి, అవన్నీ గోల్స్ కావు. దాన్ని ఫ్యాంటసీ అంటారు. అంటే విరాట్ కోహ్లీ ఒక మ్యాచ్‌లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసినప్పుడు అతనికి వస్తున్నటువంటి అప్లాడ్స్, ఒక ఆదరణ, ఒక ఫ్యాన్ ఫాలోయింగు చూసి కొంచెం మోటివేట్ అయ్యి నేను కూడా అలా ఉంటే బాగుంటుందని ఎవరికైనా అనిపించవచ్చు. లేకపోతే అబ్దుల్ కలాం గారిలాగా మనం కూడా సైంటిస్ట్ అయితే ఎంత నేమ్ ఫేమ్ ఉంటుంది. సునీత విలియమ్స్ లాగా ఒక ఆస్ట్రోనాట్ అయిపోతే ఎంత బాగుంటుంది అని అనుకోవడం, దాన్ని ఫ్యాంటసీ అంటాం. నిజానికి చిన్నపిల్లలకి ఇక్కడ పెద్దలకు కూడా మనం దేనికి బాగా పనికొస్తాం, మనకు ఉన్నటువంటి ఇన్హెరెంట్ స్కిల్స్ ఏంటి, టాలెంట్స్ ఏంటి అనే విషయం మనకు కూడా తెలియదు. మన బ్రెయిన్లో ఉన్నటువంటి కెపాసిటీస్ ఎంత, పొటెన్షియల్ ఎంత అని. కాబట్టి తెలుసుకోవడానికి సైంటిఫిక్గా డిఎంఐటి సాఫ్ట్వేర్ అవుతుంది. లైఫ్ కోచ్ మూర్తి డిఎంఐటి సాఫ్ట్వేర్ ఒక టూల్ ద్వారా మనం ఈ ఫింగర్ ప్రింట్స్ అన్నిటినీ కూడా ఫొటోస్ తీసి దాన్ని అనాలిసిస్ చేసి వాళ్ళు ఏ రంగంలో బాగా రాణించగలుగుతారు, వాళ్ళకు ఉన్నటువంటి పర్సనాలిటీ ఏంటి, వీళ్ళకి ప్రైమరీ పర్సనాలిటీ, సెకండరీ పర్సనాలిటీ, మల్టిపుల్ ఇంటెలిజెన్స్ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తాం. అక్కడ 8 ఇంటెలిజెన్స్ ఉంటాయి. ఎవరు ఏ రంగంలో బాగా రాణించగలుగుతారు. కొంతమందికి నంబర్ స్మార్ట్ ఉంటారు, కొంతమంది బాడీ స్మార్ట్ ఉంటారు, కొంతమంది మ్యూజిక్ స్మార్ట్ ఉంటారు, కొంతమంది కొన్ని రంగాల్లో రాణించే అవకాశం బాగా ఉంటుంది. కాబట్టి ఎవరు ఏ రంగంలోనూ రాణించగలరు. కాకపోతే వాళ్ళకి నిజంగా సహజంగా ఉన్నటువంటి టాలెంట్ గుర్తించి ఆ రంగంలో తీసుకెళ్ళినప్పుడు ఇంకా బాగా రాణిస్తారు. ఆ రంగంలో వాళ్ళు స్టార్స్ అవుతారు. కాబట్టి ఆ టూల్ ద్వారా మీరు అనాలిసిస్ చేసి మీరు దేంట్లో బాగా గొప్పగా ఉన్నారో తెలుసుకొని కెరియర్ని, భవిష్యత్తుని అద్భుతంగా తీర్చిదిద్దుకోగలరు. ఇక ఉన్నటువంటి నంబర్ని కాంటాక్ట్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి.